హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞానభూమి నుంచి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ కి సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఫార్మ్స్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫార్మ్ 1 అండ్ ఫార్మ్ 2 అండ్ ఫార్మ్ 3 అది ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి అండ్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అండ్ డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అండ్ ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మీ యొక్క కాలేజ్ యొక్క ఫీజు రిమైండ్స్ అయితే వస్తుంది. అయితే డీటెయిల్గా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఫీజు రిమైండ్స్ కి సంబంధించి ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి జ్ఞానభూమి పోర్టల్లో ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. అయితే గతంలో మనకి ఆల్రెడీ డిస్కస్ చేశాము. అయితే మనకి ఈ యొక్క జగనన్న విద్యా దీవెన కానీ జగనన్న వసతి దీవెన కానీ మనకి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అండ్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఎంటీఎఫ్ కి సంబంధించి నేమ్స్ అయితే మనకి చేంజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ లింక్ ని మీరు ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ మనకి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. లేదా అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఫిల్ ద జేఎస్ఏఎఫ్ అంటే ఈ యొక్క అప్లికేషన్ ముందు మీరు ఫిల్ చేసేసి మీరు కంపల్సరీ ఈ యొక్క సిగ్నేచర్ సైన్ చేసేసి ఫోటో అటాచ్ చేసి మీ కాలేజీకి అయితే రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్కి అయితే హ్యాండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ స్టెప్ 3లో చూసుకోవచ్చు, కాలేజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా అంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని వాళ్ళు చెక్ చేసుకొని ఈ డేటా మీరు ఏదైతే మీరు ఇక్కడ సబ్మిట్ చేసి ఉంటారో మీ డేటా అంతా కూడా ఆన్లైన్ పోర్టల్లో వాళ్ళు సబ్మిట్ చేస్తారనమాట. కొన్ని కాలేజీలో జరుగుతుంది, కొన్ని కాలేజీలో డైరెక్ట్గానే మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని డైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు. ఈ అప్లోడ్ చేసేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఎస్ఎంఎస్ అనేది మీరు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చి ఉంటారో ఆ నెంబర్కి మీకు ఎస్ఎంఎస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్ అనేది మీకు స్టెప్ 4లో ఇక్కడ చూసుకోవచ్చు. డైరెక్ట్గా మీ సేవ సెంటర్కి వెళ్ళి మీ జ్ఞానభూమి అప్లికేషన్ ఐడి అండ్ ఆధార్ నెంబరు ఈ యాక్సెస్ వాళ్ళకి ఇస్తే మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ అక్కడ కంప్లీట్ చేసుకొని మీకు మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే అక్కడే మీరు చేంజ్ చేసుకొని మీ బయోమెట్రిక్ వేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఈ టోటల్గా స్టెప్ 4 అనమాట. అయితే ఒకసారి మనకి అప్లికేషన్ గమనించినట్టయితే జ్ఞానభూమి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫర్ ఫ్రెష్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఫ్రెష్గా మనకి స్టార్ట్ అవుతుంది. అయితే మనకి గమనించవచ్చు ఈ ఫామ్ అనేది డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కానీ ఇక్కడ ఫామ్ 1 ఫామ్ 2 ఫామ్ 3 ఇక్కడ 3 ఫామ్స్ అయితే ఉంటాయి. అయితే మనకి స్టార్టింగ్ ఫామ్ వల్ల ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఏం చెప్తున్నారు, నేమ్ ఆఫ్ ద ఎస్ఎస్సి బోర్డ్ మీరు ఏపీఎస్ఎస్సియా ఐసిఎస్సియా సెంట్రల్ సిలబసా ఏ బోర్డు అయితే ఆ బోర్డుని మీరు టిక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ నేమ్ మెన్షన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ పాస్ టైప్ రెగ్యులరా సప్లిమెంటరా ఏదైతే అది టిక్ మార్క్ చేసుకోండి. ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు 2020 2021 2000 ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ ఇచ్చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క స్టూడెంట్ నేమ్ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రొవైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ మీ యొక్క ఆధార్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ ఈ యొక్క నేమ్ ప్రొవైడ్ చేయండి, మదర్ నేమ్ ప్రొవైడ్ చేయండి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ ఆధార్ నెంబరు మదర్ ఆధార్ నెంబరు అండ్ ఫాదర్ ఆక్యుపేషన్ ఏం చేస్తారు మదర్ ఏం చేస్తారు వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు అండ్ మదర్ యొక్క మొబైల్ నెంబరు ఒకవేళ లేకపోతే అలా వదిలేసేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీ యొక్క ఫ్యామిలీలో మదర్ కానీ ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా మీ యొక్క గార్డియన్ యొక్క ఆధార్ నెంబరు ఆక్యుపేషన్ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు అండ్ రిలేషన్ విత్ గార్డియన్ ఏంటనేది ప్రొవైడ్ చేయండి. ఓకేనా. నేమ్ ఆఫ్ ద స్పౌస్ ఇన్ కేస్ అంటే మ్యారీడ్ అయిపోయిన స్టూడెంట్ ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన వైఫ్ కానీ లేదా హస్బెండ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇచ్చుకుంటారన్నమాట. లేకపోతే అలా వదిలేసేయండి. నెక్స్ట్ జెండర్ అడుగుతుంది, మెయిల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ రిలీజియన్ అనేది అడుగుతుంది, అది ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ మీ క్యాస్ట్ ఎస్సీయా ఎస్టీయా బీసీ కాపా బ్రాహ్మణ ఏదైతే అది టిక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ ప్రొవైడ్ చేసుకోండి. సబ్ క్యాస్ట్ అనేది ఓసీయా బీసీడీయా ఎస్సీ ఎస్టీ ఉంటుంది కదా అది ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క పేరెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ మండల్ కానీ మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. మీ విలేజ్ నేమ్ ఇవ్వండి. హ్యాబిటేషన్ అంటే నివాసం అనమాట. నివాసము మీరు ఎక్కడ నివాసిస్తున్నారు, హ్యాబిటేషన్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ మీరు ఉంటున్నారు అది ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ స్ట్రీటు అండ్ మీ యొక్క ల్యాండ్ మార్క్ అనేది ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క డోర్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క విలేజ్ వార్డ్ సెక్రటరీ ఎక్కడైతే మీ యొక్క ఉంటున్నారో మీ ఫ్యామిలీ దగ్గరలో ఆ యొక్క సెక్రటరీకి సంబంధించి ఏ వార్డు పరిధిలోకి వస్తుంది ఆ వార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క స్కానర్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అటాచ్ చేయండి. మీ ఫోటో ఇక్కడ పాస్ ఫోటో ఏదైతే ఉంటుందో ఇక్కడ అటాచ్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేసి అంటే ఇక్కడ అటాచ్ చేసేసి అండ్ సిగ్నేచర్ కూడా దీని మీద పెట్టేసేయండి. ఇక్కడ మన క్లియర్ స్కానర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కూడా పెట్టేసేయండి.
ఓకేనా? ఇక్కడితో మనకి కంప్లీట్ అయిపోతుంది ఫార్మ్ 1 అనేది. ఈ ఫార్మ్ 2 మీరు గమనించినట్టయితే నేమ్ ఆఫ్ ద ప్రీవియస్ కోర్స్ అంటే గతంలో మీరు ఏ కోర్స్ మీరు కంప్లీట్ చేసుకున్నారు ఆ కోర్స్ ప్రొవైడ్ చేయండి. అంటే లైక్ ఎంసెట్ వాళ్ళు, ఈసెట్ వాళ్ళు ప్రీవియస్ కోర్సెస్ ఉంటాయి కదా! ఐసెట్ వాళ్ళు గాని, లా సెట్ వాళ్ళు గాని, పీజీ సెట్ గాని ఇలా ఉంటారు కదా! వాళ్ళు ప్రీవియస్ ఇస్తారనమాట. నెక్స్ట్ వాళ్ళ యొక్క పర్సెంటేజ్ గాని, సీజీపీఏ ఏదైతే టిక్ మార్క్ పెట్టుకొని పర్సెంటేజ్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ప్రెజెంట్ కాలేజ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో కాలేజ్ నేమ్ ఇచ్చేసుకోండి. మీకు ఏ కాలేజ్‌లో మీరు సెలెక్ట్ అయ్యి ఉంటారో, ఏ కాలేజ్‌లో మీకు వచ్చిందో సీట్ అనేది. నెక్స్ట్ కాలేజ్ అడ్మిషన్ నంబర్ కూడా మీ కాలేజ్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఏ కోర్స్ మీరు తీసుకున్న ఆ కోర్సు, ఇయర్ ఆఫ్ స్టడీ, ఏ సెక్షను లేకపోతే అలా వదిలేసారు. అడ్మిషన్ కేటగిరీ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, స్పోర్ట్ ఆర్ మైనారిటీ ఏదో అడుగుతుంది. కన్వీనరా ఏదనేది టిక్ మార్క్ పెట్టుకొని ఇక డీటెయిల్స్ ప్రొవైడ్ చేసుకోండి. ఎవరైతే మీరు సెట్‌లో వస్తారో అంటే ఈసెట్, ఎంసెట్, ఐసెట్ ఏ సెట్‌లో వస్తారో కన్వీనర్ కోటాలో వస్తారు గుర్తుపెట్టుకోండి. మేనేజ్మెంట్ కోటా కాదు కన్వీనర్. ఒకవేళ మేనేజ్మెంట్ కోటా స్పాట్ మైనారిటీ ఇక్కడ మేనేజ్మెంట్ స్పాట్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఫీజ్ రిమెంట్స్ అనేది రాదు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద కాలేజ్ అనేది కూడా కాలేజ్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మీ డేట్ అయితే ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ సెట్ డీటెయిల్స్ ఓకేనా? ఆల్రెడీ సెట్ మీరు ఏ సెట్, ఈ సెట్, ఎంసెట్, ఐసెట్, లా సెట్ ఆ సెట్ నేమ్ రాస్తారు. సెట్ హాల్ టికెట్ నెంబర్, సెట్ పాసింగ్ ఇయర్. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉంటే అప్లికేబుల్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే నో నాట్ అప్లికేబుల్, నాట్ అప్లికేబుల్. ఒకవేళ ఉంటే యెస్ మేము అప్లికేబుల్ అదే డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఫిజికల్లీ ఛాలెంజర్ యెస్సా, నో అనేది ప్రొవైడ్ చేయండి. ఇక్కడ యెస్సా, నో అనేది. ఓకేనా? లేకపోతే నో. నెక్స్ట్ మనకు ఫార్మ్ 3 మీరు గమనించినట్టయితే ఇన్‌కమ్ రిలేటెడ్ క్రైటీరియా అనేది ఇక్కడ మనకు ఫార్మ్ 3 అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మీరు కంపల్సరీ టిక్ మార్కులు పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈస్ ఫ్యామిలీ ఇన్‌కమ్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ టుగెదర్ ఈస్ మోర్ దాన్ అంటే మీ యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ 2,50,000 కంటే తక్కువ ఉన్నదనుకోండి. మీరు ఇక్కడ మీ ఫ్యామిలీ 2.50 లాక్స్ కంటే అబోవ్ ఉన్నట్టయితే యెస్ పెట్టుకోండి. మాక్సిమం నో ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ నో ఉండాలి. అప్పుడే మీకు ఫీజ్ రిమైన్స్ ఎలిజిబుల్ ఉంటుంది. మీ యొక్క ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీ గాని, పెన్షనర్ ఎవరైనా ఉన్నారని అడుగుతుంది. ఎక్సెప్ట్ శానిటరీ వర్కర్ అనమాట. శానిటరీ వర్కర్ అంటే ఇప్పుడు జీవీఎంసీ గాని, మున్సిపాలిటీలో వర్క్ చేసేవాళ్ళు శానిటరీ వర్కర్స్ అనేది ఉంటారనమాట. సో, అది కూడా ప్రొవైడ్ చేసుకోండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ పెయిడ్ ఇన్‌కమ్ టాక్స్ మీ యొక్క ఫ్యామిలీలో ఆధార్‌తో లింక్ అయిన ఎవరైనా కూడా మీ ఫ్యామిలీలో ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తే ఇక్కడ మీకు యెస్ పెట్టుకోవాలి. లేకపోతే నో. చెప్పాను కదా! ఇక్కడ అన్నీ నో ఉండాలి. అండ్ మీ యొక్క ఫ్యామిలీలో 4 వీలర్స్ ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తారు. ఎక్సెప్ట్ టాక్సెస్ అండ్ టాటర్స్ ఎవరైతే టాటర్స్ ఉంటారో, టాక్సీస్ ఎవరైతే మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా నడుపుతూ ఉంటారో వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ హావింగ్ మీ యొక్క ఫ్యామిలీలో 10 ఎకరాస్ వెట్ ల్యాండ్ ఉండాలి. 15 ఎకరాస్ డ్రై ల్యాండ్ ఉండాలి. అండ్ 25 ఎకరాస్ వెట్ టు డ్రై ల్యాండ్ బిలో ఉన్న వాళ్ళైతే ఇక్కడ మీరు పెట్టేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ హావింగ్ ప్రాపర్టీ ఇన్ అర్బన్ ఏరియా మీ యొక్క ఫ్యామిలీలో 1500 స్క్వేర్ ఫీట్ల కంట ఎక్కువ ఉంటే అర్బన్ ఏరియాలో, సిటీలో మీకు ఇనెలిజిబుల్ అవుతుంది. తక్కువ ఉండాలి 1500 స్క్వేర్ ఫీట్ల కంట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కాలర్‌షిప్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కాలేజ్ అటాచ్డ్ హాస్టలా, గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంటా, డే స్కాలర్ అని అడుగుతుంది. డే స్కాలర్ అంటే మనకి అంటే మీరు డైలీ ట్రావెల్ చేసేవాళ్ళు డే స్కాలర్ అంటారు. అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చి, వెళ్ళి సాయంత్రం అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు డే స్కాలర్ అంటారు. కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అంటే మీరు కాలేజీలోనే అటాచ్ అయ్యి ఉంటారు కదా! వాళ్ళు కాలేజ్ అటాచ్డ్ హాస్టల్. గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ హాస్టల్ అంటే డీఏహెచ్ అంటే గవర్నమెంట్ బయట ప్రొవైడ్ చేసిన హాస్టల్స్ ఏవైతే ఉంటాయో అది గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ హాస్టల్ కిందనైతే మనకు పరిగణిస్తారు. ఈస్ డిపార్ట్‌మెంట్ అటాచ్డ్ హాస్టల్ గవర్నమెంట్ అంటే డిపార్ట్‌మెంట్ అటాచ్డ్ గవర్నమెంట్ హాస్టల్ కాదని అడుగుతుంది. హాస్టల్ అడ్మిషన్ డేట్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, క్యాస్ట్. అండ్ ఈ స్టూడెంట్స్ పేరెంట్ వర్కింగ్ ఏ శానిటరీ వర్కింగ్ ఎనీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో మీ యొక్క అంటే మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా శానిటరీ వర్కర్ అనమాట. అంటే లైక్ జీవీఎంసీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారా లేదని అడుగుతుంది. ఉంటే యెస్ పెట్టుకోండి. లేని వాళ్ళు నో పెట్టేసుకోండి. అండ్ ఇఫ్ యెస్ ప్లీజ్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద పేరెంట్ వర్కింగ్ అంటే ఏది వర్క్ చేస్తున్నారు. ఇక్కడ యెస్ ప్లీజ్ మెన్షన్ నేమ్ ఆఫ్ ద పేరెంట్ వర్కింగ్ నేమ్ మెన్షన్ చేయమంటున్నారు. మెన్షన్ చేయమంటున్నారు. నేమ్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ విచ్ వేర్ పేరెంట్ ఈస్ వర్కింగ్ అంటే ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీ ఫ్యామిలీలో. నెక్స్ట్ రేషన్ కార్డ్ ఇన్‌కమ్ డీటెయిల్స్ ఇవ్వమంటున్నారు. మీ యొక్క రైస్ కార్డ్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేబుల్ టు యువర్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతుంది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ టోటల్ ఇన్‌కమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ మదర్ అండ్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసేసారు. బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్‌సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నంబరు, బ్యాంక్ నేమ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకొని ఇక్కడ మీకు స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ఏపీ యాస్ పర్ ద ఇక్కడ మీ స్టూడెంట్ హావ్ స్టడీ అట్లీస్ట్ 4 ఇక్కడ మీ ఏపీఏ కాదని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోండి. సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర మీ యొక్క సిగ్నేచర్ పెట్టేసుకొని, సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ దగ్గర మీ యొక్క మదర్ సిగ్నేచర్ పెట్టేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి మీరు మీ యొక్క కాలేజీ ఏదైతే వచ్చి ఉంటుందో ఆ కాలేజీకి ఇస్తే వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ కూడా జ్ఞానభూమి పోర్టల్‌లో
డైరెక్ట్‌గా లాగిన్‌లో మీ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తారు. అది యాడ్ చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ డైరెక్ట్‌గా మీరు మీ సేవ దగ్గరలో ఏదైతే ఉంటుందో ఆ సెంటర్ తీసుకువెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఐడీ, ఆధార్ నంబరు, మీ బేసిక్ డీటెయిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేసుకొని, అక్కడ మీ డీటెయిల్స్ ఏమైనా కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని, ఏమైనా మోడిఫికేషన్ ఉంటే మోడిఫై చేసుకొని, మీరు అక్కడే బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. ఇది జ్ఞానభూమి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే కంప్లీట్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది. ఒకవేళ ఇంకా మీకేమైనా జ్ఞానభూమి పోర్టల్‌కి సంబంధించి గాని, ఫీజ్ రిమెన్స్‌కి సంబంధించి గాని, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయొచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.